వెల్కమ్ వ్యూయర్స్. నీరజ్ గ్రోవర్ ముంబైలో టెలివిజన్ ఛానల్ ఎగ్జిక్యూటివ్గా చాలా బిజీగా ఉండే వ్యక్తి. అతను ఫేమస్ టెలివిజన్ షో క్యా ఆప్ పాంచ్వీ పాస్ సే తేజ్ హేకి ఎగ్జిక్యూటివ్గా చేశాడు. ఈ షోకి బాలీవుడ్ కింగ్ షారూఖ్ ఖాన్ హోస్ట్గా చేశాడు. షో బాగా పాపులర్ అవడంతో నీరజ్ ఇంకో మంచి టీవీ సీరియల్కి ఎగ్జిక్యూటివ్గా చేసే అవకాశం వచ్చింది. మరోపక్క బెంగళూరులో ఉండే మరియా సుసైరాజ్ అనే అమ్మాయి కన్నడ టీవీ చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలు, సీరియల్స్లలో నటిస్తూ పేరు తెచ్చుకొని బాలీవుడ్లో కూడా తన కెరియర్ స్టార్ట్ చేద్దామని ఆశతో ముంబైకి చేరుకుంది. అదే టైంలో నీరజ్ తన ఆధ్వర్యంలో నిర్వహించబోయే హిందీ సీరియల్కు ఆడిషన్ నిర్వహిస్తున్నాడు. చాలామంది అమ్మాయిలు ఈ ఆడిషన్స్కు వచ్చారు. అలా వచ్చిన వాళ్ళల్లో ఈ మరియా సుసైరాజ్ ఒకరు. నీరజ్కి మరియా అలా పరిచయమైంది. ఈ పరిచయం చనువుగా మారి దగ్గరైన క్రమంలో నీరజ్ గ్రోవర్ని కత్తితో పొడిచి చంపి ఆ బాడీని 300 ముక్కలుగా నరికి టీవీ, సినీ ప్రపంచాన్ని విస్తుపోయేలా చేసిన మరియా కథే ఈరోజు మీకు నేను వివరంగా చెప్పబోతున్నాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన స్పాట్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నీరజ్ గ్రోవర్ 1982 ఫిబ్రవరి 23న ఉత్తరప్రదేశ్లోని మెయిన్పురిలో పుట్టాడు. అతను మాస్ కమ్యూనికేషన్లో డిగ్రీ చేసి ముంబైలోని సినర్జీ అదిలాబ్స్ అనే ప్రొడక్షన్ హౌస్లో టెలివిజన్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాడు. మరియా నీరజ్ నిర్వహిస్తున్న టీవీ సీరియల్లో ఒక పాత్ర కోసం ఆడిషన్ ఇవ్వడానికి వచ్చింది. ఈ ఆడిషన్లో నీరజ్, మరియా మొదటిసారి కలుసుకున్నారు. మొదటి పరిచయంలోనే అతనికి మరియా విపరీతంగా నచ్చేసింది. ఆమెని ఇష్టపడడం మొదలుపెట్టాడు. ఈ సీరియల్కి అతను ఎగ్జిక్యూటివ్ కావడంతో ఆమె నెంబర్ తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాలేదు. అప్పట్నుంచి రెగ్యులర్గా సీరియల్స్కి సంబంధించిన విషయాలు వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. క్రమంగా ఇద్దరూ దగ్గరయ్యారు. మరియాకు హిందీ సరిగ్గా రాకపోవడంతో నీరజ్ నిర్వహించే సీరియల్లో మొదట ఆమెకు అవకాశం రాలేదు. కానీ నీరజ్ పట్టుబట్టి ఆమెకు అవకాశం ఇప్పించాడు. ఈ ఇండస్ట్రీలో నేను ఎగ్జిక్యూటివ్ కాబట్టి నీకు ఏదో ఒక సీరియల్లో అవకాశాలు ఇప్పిస్తాను అని చెప్పాడు. ఇద్దరూ ప్రతిరోజూ కలుసుకునేవారు. కలవడానికి కుదర్నప్పుడు ఫోన్లో మాట్లాడుకునేవారు. మరియాకు నీరజ్ తప్ప ముంబైలో ఎవరూ పరిచయం లేరు. తన సినీ కలల్ని నీరజ్ ద్వారా నెరవేర్చుకోవాలని మరియా అనుకుంది. ఇలా కొన్ని రోజులు గడిచాయి. మరియాకు ముంబై రావడానికి ముందు నుంచే ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే సంగతి నీరజ్కు తెలియదు. నీరజ్ మరియాల పరిచయం పెరిగి మరింత దగ్గరయ్యాక ఒకరోజు నీరజ్తో మాట్లాడుతూ తనకు లెఫ్టినెంట్ ఎమిలే జెరోన్ మాథ్యూ అనే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పింది. మాథ్యూ సాధారణ వ్యక్తి కాదు, ఇండియన్ నేవీలో లెఫ్టినెంట్ ర్యాంక్ అధికారి. మా ఇద్దరికీ ఎంగేజ్మెంట్ అయ్యింది. ప్రస్తుతం తను చెన్నైలో ఉన్నాడని చెప్పింది. నీరజ్ మనసులో ఏమనుకున్నాడో గాని పైకి మాత్రం మామూలుగా విని ఊరుకున్నాడు. మాథ్యూ రోజు డ్యూటీ నుండి ఇంటికి వచ్చి నైట్ టైం మరియాతో ఫోన్లో మాట్లాడదామని చూసినప్పుడల్లా మరియా ఫోన్ ఎంగేజ్లోనే ఉండేది. ఆ టైంలో ఆమె నీరజ్తో ఫోన్లో మాట్లాడుతుండేది. దీంతో మాథ్యూ మరియాను అనుమానించడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య చిన్నగా గొడవలు మొదలయ్యాయి. తను సీరియల్స్ విషయంలోనే నీరజ్తో మాట్లాడుతున్నానని మరియా చెప్పేది. నీరజ్తో మాట్లాడొద్దు, దూరంగా ఉండమని మాథ్యూ సలహా ఇచ్చాడు. మరియా ముంబై వచ్చి కొన్ని నెలలు గడిచాయి. ఆమె ఒక హాస్టల్లో ఉండేది. చాలా కాలం ముంబైలో ఉండాలి కాబట్టి నీరజ్ సహాయంతో ఫ్లాట్ అద్దెకి తీసుకుని ఆ ఇంటికి మారడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 2008 మే 6న మరియా నీరజ్కు ఫోన్ చేసి కొత్త ఇంటికి మారడానికి సహాయం చెయ్యమని కోరింది. దాంతో కొత్త ఇంటికి వెళ్లి ఆమెకు సహాయం చేశాడు. ఈ హౌస్ షిఫ్టింగ్ సుమారు 6 గంటల టైం పట్టింది. ఈలోగా మాథ్యూ నుండి ఫోన్ రావడంతో మరియా కాల్ లిఫ్ట్ చేసి అతనితో మాట్లాడుతూ ఉండగా అక్కడే సామాన్లు సదురుతున్న నీరజ్ సామాన్లు ఎక్కడ పెట్టాలి అని ఫోన్ మాట్లాడుతున్న మరియాని అడిగాడు. నీరజ్ గొంతు విన్న మాథ్యూ ఆ గొంతు నీరజ్దే అని గుర్తుపట్టి ఫోన్లో కోపంగా మరియాపై అరవడం మొదలుపెట్టాడు. నీరజ్ కేవలం నాకు సహాయం చేయడానికే వచ్చాడు, కాసేపట్లో వెళ్ళిపోతాడు అని మరియా బదులిచ్చింది. అతన్ని ఇంటి నుంచి వెంటనే పంపించేయమని అరిచాడు మాథ్యూ. సరే సరే, పనైపోయిన వెంటనే పంపేస్తాను అని ఫోన్ కట్ చేసింది. ఫ్లాట్లో పనంతా అయిపోయినా నీరజ్ ఆ రాత్రి అక్కడే ఉన్నాడు. మరోవైపు మాథ్యూ ఇదే విషయంపై ఆలోచిస్తూ
మనశ్శాంతి లేకుండా గడిపాడు. నీరజ్ మరియా ఇంట్లో ఆ రాత్రంతా ఆమెతోనే గడుపుతూ ఉంటాడు అని ఆలోచిస్తూ నిద్ర లేకుండా గడిపి తెల్లవారక ముందే ఫస్ట్ ఫ్లైట్ ఎక్కి నేరుగా ముంబైకి చేరుకున్నాడు. మంచి నిద్రలో ఉన్న మరియాకు ఆగకుండా మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి మెలకు వచ్చి డోర్ ఓపెన్ చేసి గుమ్మానికి ఎదురుగా నిలబడి ఉన్న మాథ్యూను చూడగానే షాక్కు గురైంది. ఇంత ఉదయాన్నే మాథ్యూ అక్కడికి వస్తాడని ఆమె అస్సలు ఊహించలేదు. తలుపు తీయగానే మరియా వెనకాల నించున్న నీరజ్ను చూడగానే కోపంతో రగిలిపోతూ నీరజ్ కాలర్ పట్టుకున్నాడు మాథ్యూ. వీరిద్దరి మధ్యలోకి వచ్చిన మరియా మాథ్యూకు సర్ది చెప్తూ ఇందులో నీరజ్ తప్పేమీ లేదు, సామాన్లు సర్దేటప్పటికీ అర్ధరాత్రి అవ్వడంతో నేనే అతన్ని వేరే గదిలో పడుకోమని పొద్దుట్నే లేచి వెళ్ళమని చెప్పాను అని చెప్పింది. నీరజ్పై విపరీతంగా కోపం పెంచుకున్న మాథ్యూ నీరజ్ను తీవ్రంగా కొట్టడం మొదలుపెట్టాడు. నీరజ్ని కొట్టకుండా మాథ్యూను అడ్డుకుని మరియా అతన్ని గట్టిగా నెట్టింది. దాంతో కిచెన్లోకి వెళ్లి పడిన మాథ్యూకి కూరగాయలు కొయ్యడానికి వాడే కత్తి కనబడింది. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా ఆ కత్తిని చేతుల్లోకి తీసుకొని నీరజ్ కడుపులో ఒక్కపోటు పొడిచాడు. నీరజ్ ఎదురు తిరిగేలోగా మళ్లీ అతని కడుపులో పొడవడంతో నీరజ్ కుప్పకూలిపోయాడు. అయినా కోపం తగ్గని మాథ్యూ నీరజ్ గొంతులో ఊపిరి ఆగిపోయేదాకా పొడుస్తూనే ఉన్నాడు. కోపం చల్లారిన మాథ్యూకి రక్తపు మడుగులో నిర్జీవంగా పడి ఉన్న నీరజ్ను చూడగానే జ్వరం వచ్చిన మనిషిలా వణికిపోతూ శవం పక్కనే కుప్పకూలిపోయాడు. డీప్ షాక్లో ఉన్న మరియా ఏం చేయాలో తెలియక బొమ్మలా నించొని ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరికీ రెండే దారులున్నాయి. ఒకటి స్వచ్ఛందంగా పోలీసులకి లొంగిపోవడం, లేదా శవాన్ని మాయం చేసి సాక్ష్యాలు లేకుండా తప్పించుకు తిరగడం. సరెండర్ అవ్వడం ఇష్టం లేని మాథ్యూ శవాన్ని మాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాథ్యూ మరియా కలిసి నీరజ్ మృతదేహాన్ని బాత్రూంలోకి లాగి అక్కడ దాచిపెట్టి ఉదయం 11 గంటల వరకు వేచి ఉండి వాళ్ళింటికి దగ్గర్లోని షాపింగ్ మాల్కు వెళ్లి 2 పెద్ద బ్యాగుల్లో పెద్ద కత్తులు, తాళ్లు కొని ఇంటికి తిరిగి వచ్చారు. వీరిద్దరూ కలిసి శవాన్ని ముక్కలుగా నరకడం ప్రారంభించారు. బాడీ అంతటినీ 300 ముక్కలుగా నరికారు. ఈ ముక్కలను పాలిథిన్ బ్యాగ్లో వేసి వాళ్ళు షాపింగ్ మాల్లో నుండి తెచ్చిన 2 పెద్ద బ్యాగుల్లో నింపారు. మాథ్యూ తన స్నేహితుడి కారును తీసుకుని ఫ్లాట్కు తిరిగి వచ్చి 2 బ్యాగ్లను జాగ్రత్తగా డిక్కీలో సర్ది ఇద్దరు కారులో బయలుదేరి దారిలో బాటిల్లో 2 లీటర్ల పెట్రోల్ కొని మనోర్ పక్కన ఉన్న అడవికి వెళ్లారు. కారులో ఉన్న 2 బ్యాగ్లను తీసి ముక్కలుగా నరికిన ఆ బాడీపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. కాని వారు ప్రతి నేరస్తుడిలాగే వారిద్దరూ తమకి తెలియకుండానే కొన్ని సాక్ష్యాలను వదిలేశారు. నీరజ్ ఆచూకీ దొరకకపోవడంతో అతని స్నేహితులు, తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. నీరజ్ కొన్ని రోజుల నుంచి మరియా అనే నటితో కొత్తగా పరిచయం పెంచుకొని చనువుగా ఉంటున్నాడని, సంఘటన జరిగిన రోజు రాత్రి ఆమె కొత్త ఫ్లాట్కి మారడానికి సహాయం చేయడానికి వెళ్తున్నానని చెప్పాడని పోలీసులకు తెలిసింది. వెంటనే పోలీసులు నీరజ్ మరియా నెంబర్లను ట్రాక్ చేసి లొకేషన్ హిస్టరీని పొందారు. 6వ తేదీ రాత్రి వారిద్దరూ మలడ్లోని ఒకే అపార్ట్మెంట్లో ఉన్నారని తెలుసుకున్నారు. మరియా నెంబర్ యొక్క కాల్ హిస్టరీలో 2008 మే 7 నుండి మే 20 వరకు మరియా మరియు మాథ్యూలు 1000కి పైగా కాల్స్ మాట్లాడుకున్నారని తెలిసింది. దీంతో మరియాకు వ్యతిరేకంగా పోలీసులకు చాలా ఆధారాలు దొరికాయి. పోలీసులు మరియాపై నిఘా వేసి విచారణ ప్రారంభించారు. ఆమె ఫ్లాట్కు చుట్టుపక్కల ఉన్న వ్యక్తులను ప్రశ్నించినప్పుడు అందులో ఒక వ్యక్తి మాట్లాడుతూ మరియా మేడం సాయంత్రం 3-4 గంటల మధ్యలో వేరే ఒక వ్యక్తితో 2 పెద్ద బ్యాగ్లను మోసుకొచ్చి కారులో వేసుకుని వెళ్లారని చెప్పాడు. దానితో కారు గురించి ప్రశ్నించిన పోలీసులతో సరదాగా డ్రైవ్ చేయడం కోసం కారు దొంగలించి మళ్లీ అక్కడే వదిలేశాను అని చెప్పింది. కేరళలో ఉన్న మాథ్యూను అదుపులోకి తీసుకొని విచారించగా మాథ్యూ తన నేరాన్ని ఒప్పుకున్నాడు. చివరకు నీరజ్ గ్రోవర్ హత్యకు మాథ్యూకి 13 సంవత్సరాల జైలు శిక్ష విధించగా
మరియా సుషేరాజ్కు హత్యలో ఈమెకు సంబంధం లేదని, సాక్ష్యాలను నాశనం చేయడంలో సహాయపడిందని కోర్టు విశ్వసించి 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఈ విచారణ సమయంలో 3 ఏళ్లుగా జైల్లో ఉన్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని మరియాను జైలు నుండి విడుదల చేశారు. అంటే తీర్పు వచ్చిన వెంటనే మరియా జైలు నుండి విడుదలయ్యింది. మరియా తనలో ఉన్న కళని మెరుగుపరుచుకొని తన సొంత రాష్ట్రంలో ఉన్న అవకాశాలను వదులుకొని ముంబై వెళ్లి ఒంటరిగా ఆ పోటీ ప్రపంచంలో నిలదొక్కునే ప్రయత్నంలో తన ప్రియుడు మాథ్యూ ఏ రకంగానూ సహాయం చేయకపోగా అన్ని రకాలుగా సహాయం అందించే నీరజ్ గ్రోవర్ని కేవలం ఈర్ష్య, ద్వేషాలతో, తొందరపాటుతో అంతం చేయడమే కాకుండా ఎంతో బాధ్యతాయుతమైన వృత్తిలో ఉన్న తన జీవితాన్ని జైలుపాలు చేసుకున్నాడు మాథ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్.